పరిష్కారానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం. మీరు ఫోన్ లోనే లైన్ లో ఉండండి దయచేసి. రైట్, ఓకే. దత్తాత్రేయ గారు, కేసీఆర్ హయాంలో కూడా మనం చూసాం ఆర్టీసీ సమ్మె జరిగింది. అప్పుడు చాలా రోజుల పాటు వాళ్ళ డిమాండ్లను పరిష్కరించకుండా కేసీఆర్ కొంత కఠినంగా వ్యవహరించింది కూడా మీరు ఆ వ్యతిరేకతను కూడా చూశారు. సో అలాంటిది చివరకు మరి కేసీఆర్ సామరస్యంగా దీన్ని ఏదో పరిష్కరించారు, బట్ దానికి పూర్తి న్యాయం చేయలేకపోయారు. సో మరి ఇప్పుడు మీరు మళ్ళీ కాంగ్రెస్ ని విమర్శిస్తూ కాంగ్రెస్ హయాంలో ఆర్టీసీ కార్మికులు పడుతున్నటువంటి కష్టాలు, వాళ్ళు సమ్మెకి దిగడం కరెక్ట్ అనడాన్ని ఎంతవరకు సమంజసం? అంటే నమస్తే అండి రోజా గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు ముఖ్యంగా థామస్ గారు మీరు లైన్ లో ఉండండి, వినండి దయచేసి, మిగతా గెస్ట్లు ఏం మాట్లాడుతున్నారు. యా, దత్తాత్రేయ గారు. ఇంతకు ముందే నేను థామస్ అన్నతో సుదీర్ఘంగా 15 నిమిషాలు మాట్లాడింది. ఆ థామస్ అన్న చెప్పిన దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం గాని, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాని ఆర్టీసీ కార్మికులను శ్రామికులుగా చూస్తా ఉన్నారు, వాడుకుంటా ఉన్నారు అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే మేము శ్రమతో కూడినటువంటి మా జీవనానికి తగినటువంటి లాభాలు గాని, ప్రభుత్వం కానీ సంస్థకు కానీ వచ్చిన లాభాల్లో మాకు వాటాలు ఇవ్వడంలో గాని, ముఖ్యంగా ప్రమోషన్ల విషయంలో, పదోన్నతుల విషయంలో, జీతాలు పెంచడం విషయంలో, ఏదైతే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ సెటిల్మెంట్ విషయంలో కావచ్చు, ఇప్పటి వరకు పెన్షన్ విషయంలో కూడా ఫిక్సింగ్ లేకపోవడం వల్ల ఇవన్నీ ఒకరోజు అంశాలు కావివి, తరతరాలుగా ఇవి నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఇంతకుముందు నేను మానవతరాయ్ గారు కూడా గతంలో ఆర్టీసీ సమ్మె చేసినప్పుడు స్వచ్ఛందంగా ఆ సమ్మెలో పాల్గొన్న వాళ్ళని. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఇదే థామస్ అన్నని, అంతకు ముందు ఉన్నటువంటి ఆయన రెడ్డి ఉన్నాడు ఒక తనని, తర్వాత రాజిరెడ్డి గారిని, అశ్వత్థామరెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నట్టున్నారు, అశ్వత్థామరెడ్డి, తర్వాత రాజిరెడ్డి, అదే మారుతి ముదిరాజు గారిని, వీళ్ళందరితో కలిసి సుదీర్ఘంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ కూడా వాళ్ళ సమ్మెకు మేము మద్దతు ఇచ్చిన రోజు మేము చూసాం. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే ఈ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఆర్టీసీని ముందు పెట్టి అధికారంలోకి వచ్చిందో, మహాలక్ష్మి పథకం అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళకి ఓట్లు రాల్చినటువంటి పథకం. ఆర్టీసీ కార్మికులని, ఆర్టీసీ బస్సులని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పేరు మీద ఆడవాళ్ళ ఓట్లు మొత్తాన్ని కూడా గంపగుత్తగా వేయించుకున్న ప్రభుత్వం. ఖచ్చితంగా వాళ్ళు పెట్టే చిన్న డిమాండ్స్, అవి పెద్ద డిమాండ్స్ ఏం కావు. ఇవాళ దీని వెనకాల ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర దాగి ఉంది అనేటువంటిది స్పష్టంగా థామస్ అన్న గారి మాటల్లో స్పష్టమైంది. ఎందుకు ఇవాళ ఎలక్ట్రానిక్ బస్సులని మొన్న ప్రగల్భాలు పలుకుతూ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిన సందర్భంలో ఆ ఎలక్ట్రానిక్ బస్సులకు డ్రైవర్స్ గా చాలా సీనియర్ మోస్ట్ గానీ ఆర్టీసీలో పనిచేస్తున్న వాళ్ళని ఎవరిని కూడా పెట్టుకోలేదు. ప్రైవేట్ వ్యక్తులను డ్రైవర్లుగా పెట్టి ఆ ఎలక్ట్రానిక్ బస్సులను రన్ చేస్తా ఉన్నారు. అంటే సంస్థకు ఆర్టీసీ కార్మికులకు మధ్య బంధాన్ని తెంపేసింది ఆ ఎలక్ట్రానిక్ బస్సుల యొక్క వ్యవహారం అనేటువంటిది స్పష్టంగా ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడు అదే విషయాన్ని మాట్లాడుతా ఉన్నారు. మీ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వము టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఎలాంటి సంక్షేమం చర్యలు తీసుకుని చెప్పండి. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు, ఖచ్చితంగా మేము దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 41 రోజుల సకల జనుల సమ్మెలో ప్రతి ఉద్యోగి పాల్గొనడన్న ఉద్దేశంతో ఆర్టీసీ కార్మికులు కూడా పాల్గొన్నారని చెప్పేసి మాట్లాడిన కేసీఆర్ గారు 42% ఫిట్మెంట్ ఇచ్చారండి. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏ ఆర్టీసీ ఉద్యోగులైనా అడగండి, ప్రభుత్వ ఉద్యోగులను అడగండి, వాళ్ళ యొక్క డిఏలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఫిట్మెంట్స్ కానీ, వాళ్ళకి ఇస్తున్నటువంటి జీతభత్యాల పెంపు విషయంలో కానీ, బోనస్ విషయంలో కానీ ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళని దగా చేసి కానీ మోసం చేసింది కానీ చేయలేదు. ఒకటి, ప్రభుత్వంలో విలీనం అనేటువంటి విషయంలో వాళ్ళు చాలా మొండికేసి దాదాపుగా 40 రోజులు సమ్మె చేస్తే ఒక 2-3 ఆర్టీసీ కార్మికులు కూడా ప్రాణత్యాగాలు కూడా చేసుకున్నారు. అది దుర్భరమైనటువంటి పరిస్థితి, అది జరగకూడదు, జరిగింది. దానికి ప్రాశ్చాత్తాప పడినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తక్షణం వాళ్ళని పిలిపించి, మీకు పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుంది, మీరు కోరిన ప్రతి డిమాండ్ని అంటే టైం బేస్డ్ గా మేము ఫిలప్ చేస్తాము, మీ ఆ కోరికలను కూడా నెరవేరుస్తామని చెప్పారు. వాళ్ళతో కలిసి అదే ప్రగతి భవన్ లో భోజనం చేసి వాళ్ళ కోరికలకు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసే అంశం మీద కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఏంటంటే మేడం, రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పెద్ద ఎత్తున బాధ్యత ఉందని చెప్తా ఉన్నామంటే, మేము ఆర్టీసీని వాడుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు మేము చేయలేదు. మహాలక్ష్మి పథకం పేరు మీద జరుగుతున్నటువంటి నాటకం మామూలు నాటకం కాదు. ఆర్టీసీ సంస్థను పూర్తి స్థాయిలో ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక దురుద్దేశం ఉంది. ఆర్టీసీకి ఉన్నటువంటి 5,000 కోట్ల ఆస్తుల విషయంలో గానీ, ఈ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ బస్సుల విషయంలో గానీ, వాళ్ళకు గ్రాటిట్యూడ్ విషయంలో గానీ, ప్రమోషన్స్ విషయంలో గానీ, డిఏ విషయంలో గానీ, రిటైర్డ్ అయినటువంటి 24,000 మంది ఎంప్లాయీస్ సుప్రీంకోర్టులో కేసేసిండ్రండి. నెలకు 9,000 రూపాయల పెన్షన్ కూడా రావట్లేదు, మా పరిస్థితి ఏంది అని చెప్పేసి. ఇవన్నీ కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద చేయాల్సిన అంశాలు. ఇవి మొత్తం మేము చేస్తాము అని చెప్పారు. అంతకు ముందు కూడా ఆర్టీసీ విషయంలో ఈ ఏదైతే ఉచిత బస్సు విషయంలో తీసుకున్న నిర్ణయాలప్పుడు కూడా సంస్థతో సంప్రదింపులు జరపకుండానే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇవాళ సంస్థ అడుగుతా ఉంది, మీరు నిర్ణయం తీసుకున్నారు, ప్రభుత్వంతో కట్టుబడి ఉన్నాము,
మేము మీ అందరం ప్రకారం ఉచిత బస్ సర్వీసులు కల్పించినాము. మరి సంస్థకు ప్రతి నెల 3,500 కోట్ల దాదాపుగా అవసరం అవుతా ఉంటే ఇవాళ 350 కోట్ల రూపాయల నిధులు కూడా మీరు ఇవ్వట్లేరు. ప్రతి నెల రావాల్సింది 3 నెలల పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఇది 350 రూపాయల ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి 350 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టడం వల్ల సంస్థని ఏ విధంగా గాడిలోకి పెడతారు చెప్పండి మీరు? Yes. ఒకవైపేమో ఉచిత టికెట్లు మహిళలకు పూర్తి స్థాయిలో, ఇంకేమన్నారు వాళ్ళు పాపం ఏమన్నారు, మహిళలకు సపరేట్ బస్సులు పెట్టండి. ఇవాళ మహిళలు ఎక్కుతున్నటువంటి బస్సుల్లో మగవాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది. సీట్ల విషయంలో ఇబ్బందులు అయితే ఉన్నాయి, గొడవలు అయితే ఉన్నాయి, కొట్టుకునే పరిస్థితికి వస్తుంది. ఆడవాళ్లే పాపం చాలా మంది జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి మనం ఎన్నో వీడియోలు చూసినాం. వాళ్ళ ఆడవాళ్ళ యొక్క గౌరవ మర్యాదలు కాపాడుతూ మన ప్రభుత్వం ఏ స్థాయిలో చర్యలు తీసుకుందండి చెప్పండి? ఎలక్ట్రానిక్ బస్సులు ప్రారంభించి ప్రైవేట్ పరం చేసింది. ఇవాళ డ్రైవర్లు ప్రైవేటే, ఎలక్ట్రానిక్ బస్సులు ప్రైవేటే. ఎలక్ట్రానిక్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ ద్రోహానికి పాల్పడేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదండి? వాళ్ళు చాలా ఆచి తూచి ప్రభుత్వంకు ఉన్నటువంటి హాలిడేలు, సమ్మెలు, వాళ్ళ యొక్క పనులు, కార్యక్రమాలు, పండుగలు అన్నిటి పక్కన పెట్టి, ఎగ్జామ్స్ పక్కన పెట్టి May 6th రోజు అర్ధరాత్రి నుంచి మేము సమ్మెకు పోతున్నాం అని చెప్పి పాపం మండు టెండర్లో మళ్ళీ సమ్మె నోటీసులు ఇచ్చారు. ఇవాళ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇది పరిష్కరించాల్సిన అవసరం ఉంది కదా.